ఏదైతే జగన్ గారికి అనుకూలంగా చిత్రాలు తీయడం కానీ, అంటే మాట్లాడడం కానీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఆర్జీవి గారు మనకి వ్యూహం సినిమా అనేది తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో రీసెంట్లీ సెన్సార్ దగ్గర ఆగడం కూడా జరిగింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటండి, ఇప్పుడు మనం సినిమాలు తీస్తే ఒక యాత్ర టూనో లేకపోతే ఇంకో సినిమాలు తీస్తే సినిమాలు చూసి జనాలు ఓటేస్తారు అనేది మర్చిపోదు. ఆ రోజు కృష్ణ గారికి ఫస్ట్ వేసారు ఓటు, జమునా గారికి వేసారు, అందరు కైకా సత్యనారాయణ గారికి చాలా మందికి వేస్తారు. తర్వాత ఎవరు గెలలేదు, శారదా గారు కానీ ఎవరు గెలలేదు. అంటే గెలకపోవడానికి కారణాలు ఏంటంటే సినిమా వాళ్ళని చూడటానికి వస్తారు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళ కష్టాల కోసం చెప్పుకునే రాజకీయ నాయకుడు వేరు. వాళ్ళు ఫోన్ ఎత్తకుండా మనం మొత్తం టోటల్గా సినిమా వాళ్ళు అంటే మొత్తం బాన్సర్లు ఎదురు కూడా పెట్టి అసలు లోనకు కూడా అడుగు పెట్టలేని సినిమా వాళ్ళు అంటారు. దాన్ని ఒప్పుకోక తప్పదు. అలాంటప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అభిప్రాయం ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు జనాల్లో కలాలని జనాల్లోకి వెళ్తున్నారు ఆయన. అయితే ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, చిరంజీవి గారు ఓడిపోయారు. అంటే ఇవన్నీ నీకు నిజంగా మీకు సినిమా మీద ప్రభావం ఉంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి కదా. ఒకప్పుడు రామారావు గారు ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు గలమిప్పే నాయకుడు లేడు. ఒక పార్టీ కావాలి, ఎదురు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక పార్టీ కావాలి, కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు సరిపోవట్లేదు. కనుక అప్పుడు రామారావు గారు 8 నెలల్లో కాంగ్రెస్ అపోజిషన్ గా గెలగలిగారు. తర్వాత అలాగే ఎంజీఆర్ గారు, అలాగే జయలలిత గారు, అలాగే కరుణానిధి గారు సినిమా వాళ్ళే. రాజ్ కుమార్ గారు పార్టీకి రాలేదు. రాజ్ కుమార్ గారు ఎప్పుడు పార్టీకి రాలేదు, కానీ కర్ణాటక ఈ రోజు కూడా ఆళ్ళ కుటుంబమే శాసిస్తుంది, అదే గవర్నమెంట్ ఉన్నా కూడా. అలాగా సినిమా వాళ్ళని చూసి ఓటేస్తారు. సినిమా వాళ్ళని సినిమాలు తీస్తూ ఉంటే సినిమాలు చూసి దాని మీద మొత్తం ప్రభావం పడుతుందని కాదు. ఇప్పుడు మనం తిడతాం, నిన్ను మామూలుగా తిట్టాం అనుకోమ్మా, నువ్వు వెళ్ళి గబగబా SRNPS లో కంప్లైంట్ పెడతావు కదా. అదే నేను సినిమా తీసి అడ్డమా తిట్లు నిన్ను తిట్టేసి ప్రతిపక్షాన్ని ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక రాజముద్ర సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి ఎన్ని తిట్లు తిట్టినా ఈ సినిమాని యూట్యూబ్లో వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, ఇంకేసుకోవచ్చు. అంటే క్షణక ఆనందం, అంటే ఆనందం పొందడానికే అధికార పక్షం తప్ప దాంట్లో అధికార పక్షం వల్లే ప్రతిపక్షం తిట్టడం తప్ప సినిమా వల్ల ఓట్లు రాలుతాయి అనేది తప్పు. దానికి ఈ సంస్థలో సర్టిఫికెట్ ముద్ర వేసి ఇవ్వడం, దానికి సోషల్ మీడియాలో ఎలాగ డిఫర్మేషన్ వేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాగైతే కేసు పెడుతున్నారు. మీరు ఆల్రెడీ సంస్థ అనేది ఇండివిజువల్ బాడీ కదా. ఆ సినిమాను చూసి ఎదుటి వాళ్ళని కించపరుస్తుంటే, ఒక ప్రతిపక్ష నాయకుని కించపరుస్తుంటే, ఒక జాతీయ నాయకులు కించపరుస్తుంటే సంసార్ చూసి కూడా మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయి సంసారిస్తున్నారా? మీకు హైకోర్టు మొట్టికాయ వేసినా, సుప్రీంకోర్టు మొట్టికాయ వేసినా సంసార్ మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయలేకపోతున్నారు కాబట్టి హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. రీసెంట్ గా మనం యాత్ర 2 చిత్రం గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఒక్క రోజులోనే సెన్సార్ కట్ అనేది ఏ విధంగా సాధ్యమైంది అనుకోవచ్చు? ఇన్ఫ్లుయెన్స్ ఏపీ గవర్నమెంట్ ఫోన్ చేసి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేసి ఉండొచ్చు, అనురాగ్ సింగ్ ఠాగూర్ ఫోన్ చేసి ఉండొచ్చు, మేబీ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ మనీ అని ఉపయోగించి ఉండొచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఎందుకు ఇవన్నీ ఉండొచ్చు అంటున్నానంటే 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి. అంటే 70 సినిమాలు పలానా డేట్ వేస్తే ఆ డేట్ వాళ్ళకి 2-3 నెలల నుంచి సినిమాలు ఉన్నాయి. ఆ డేట్ ఆర్డర్ ప్రకారంగా సినిమాలు చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ సినిమా ఎప్పుడు రావాలి, 2 నెలల తర్వాత రావాలి. ఈ సినిమా ఆర్డర్ ప్రకారం సినిమా చూడకుండా ఆల్ ఆఫ్ ది సడన్గా ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో సినిమా వచ్చేసి ఓకే చేసి సినిమా చూసి చేశారంటే అసలు సినిమాకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం స్క్రిప్ట్ చదవాలి. ఆ స్క్రిప్ట్లో ఏమేమి ఉన్నాయి, అసలు స్క్రిప్ట్ ప్రాబ్లం ఏంటి, ఇలాంటి పొలిటికల్ కానీ శాంతి భద్రతలు కానీ కులమత భేదాలు ఉండేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనం ఒకసారి సంసారం చూడాలనేది మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ అనేది తొంగలో తొక్కి రాత్రి సినిమా చూడడం, తెల్లారితే సంసారం 22 వరకు మేము సంసారం ఆపమని పెట్టాం. 23 సినిమా చూస్తారు, సంసార్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అంటే దాన్ని బట్టి ఏంటి, ఇదంతా మొత్తం టోటల్గా ప్రీ ప్లాన్డ్. అంటే ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ప్రతిపక్షం తిట్టడం కోసం మీరు ఒక రాజముద్ర సర్టిఫికేట్ ఇస్తారా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంకో ఇన్ఫ్లుయెన్స్ అని ఉపయోగించారా? అందుకే ఆపేసరిని ఇమీడియట్గా సస్పెండ్ చేయమంటున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఆల్రెడీ చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు, వాళ్ళు కోట్లు పెట్టి రోడ్డుపై పడిపోయి ఈరోజు అప్పుడుపాలు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి సంసార్ చేయాల్సిన బాధ్యత మీకుంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా అయినా సరే మీరు సినిమా చూసి ఆర్డర్ ప్రకారం సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరే చెప్పారు గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో చేయాలి, ఆన్లైన్లో ప్రకారం ఆర్డర్ ప్రకారం సినిమా చూస్తానని చెప్పారు. ఆర్డర్ ప్రకారం సినిమా చూడకుండా మీరు వచ్చి ఇలా ఇన్ఫ్లుయెన్స్ల ప్రకారం సినిమాలు చూడడం కరెక్టా?
మీ గైడ్లైన్స్కి వ్యతిరేకం కాదా? మరి అలాగే వితౌట్ ఇంటిమేషన్ మీరు చెప్పకుండా డేట్ వేయడం కరెక్ట్ కాదా? డేట్ వేసిన సినిమాని కూడా మీరు సినిమా చూసారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదా? మరి ఏదో రూపంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ లోబడయ్యారు కదా. పదవి కోసం లోబడయ్యారా, మీరు పార్టీ కోసం లోబడయ్యారా, డబ్బుల కోసం లోబడయ్యారా, దేనికోసం లోబడయ్యారు కదా. 100% మీరు మీ పాత్రని దుర్వినియోగం చేశారు కదా. కనుక అది ఆల్రెడీ మమ్మల్ని సస్పెండ్ చేయమని రైట్ ఉంది నాకు, అందుకే సస్పెండ్ చేయమంటున్నాను. ఎంక్వైరీ కండక్ట్ చేయమంటున్నాను.